హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెరీ నియర్ అండి. జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ ప్రాజెక్టు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది, అంటే దీంట్లో మనకి విల్లాస్ వస్తున్నాయి, ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి, ఇండివిజువల్ హౌసెస్ కూడా వస్తున్నాయండి. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఈస్ట్ ఫేస్ అయితే చాలా తక్కువ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. 5 ప్లాట్సే అవైలబుల్గా ఉన్నాయి, మిగతా అన్నీ కూడా వెస్ట్ ఫేస్ ఉన్నాయండి. అయితే 172 గజాల ప్లాట్స్ అయితే ఒక 5 ఉన్నాయండి. 240 గజాల ప్లాట్స్ అయితే కనుక ఒక 7 ప్లాట్లు అయితే ఈస్ట్ ఫేస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అయితే ప్రజెంట్ ఈ వెంచర్కి ఎల్పీ నెంబర్ వచ్చింది, డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. ఇందులో ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ కూడా అన్నీ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ ఇస్తారన్నమాట అండి. చూడండి, చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తారు, విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉంటుంది. దీంట్లో ఒక 5 ఏకర్స్లో విల్లాస్ కడతారండి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ కెమెరా, సీసీ రోడ్స్, తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తారండి. డ్రైనేజీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు, కరెంట్ వచ్చి ఓపెన్ ట్రక్ కరెంట్ ఇస్తున్నారు. మొత్తం అన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి. క్లబ్ హౌస్ ఉంటుంది దీంట్లోనే. మనకి క్లబ్ హౌస్లో వచ్చేటువంటి ఎమ్యూనిటీస్ మొత్తం కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే ఈ వెంచర్ని కొంచెం ప్రెస్టీజియస్ డెవలప్మెంట్స్ తోటి చేయాలని చెప్పేసి కంపెనీ కూడా ఫిక్స్ అయింది. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చిన లేఅవుట్ అనేది. చూడండి, ఫ్లైట్ కూడా వెళ్తుంది మనకి. చాలా అంటే నియర్ అన్నమాట, ఎయిర్పోర్ట్ కూడా నియర్. ఇది ఇప్పుడే టేకాఫ్ అయింది ఫ్లైట్ అది. ఇక్కడ మీకు చూడొచ్చు, దీంట్లో ఏంటంటే కంపెనీ ప్రజెంట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో గజం 19,000కి ఇస్తుందండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా వచ్చిందండి. అయితే ఈ ప్రైస్ అనేది వెరీ షార్ట్ టైం అండి, అంటే తక్కువ టైంలోనే రేట్ అనేది కూడా పెరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా సైట్ విజిట్ చేసి మీ ప్లాట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే 167 గజాలు, 172 గజాలు ప్లస్ 240 గజాలు అండి. ఈ సైజెస్లో మన ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఎందుకంటే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్లస్ అదే 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన HCL, మేధా, టెక్ పార్కు, ఇటువంటివన్నీ కూడా ఐటీ సెక్టర్ కూడా ఉంది. దీంతోపాటు ఏంటంటే మనకి వెస్ట్ బైపాస్ రోడ్డు అండి. వెస్ట్ బైపాస్ రోడ్డు కూడా మన సైట్ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన ఏపీ క్యాపిటల్ రాజధాని ఉంటుందండి. అందుకని చెప్పేసి మన సైట్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాజధాని కూడా చేరుకోవచ్చు. ఇటు ఏలూరు రోడ్డు అండి, మన మెట్రో ఉందండి. ఇప్పుడు మెట్రో కూడా ఆల్రెడీ కేసరపల్లి వరకు ఎక్స్టెండ్ చేశారండి. నిర్మాణూరు వరకు చెప్పారు పాతది, ఇప్పుడు వచ్చి కేసరపల్లి దాకా ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారు, ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని. అందుకని చెప్పేసి ఈ మెట్రో కూడా వెరీ నియర్ అవుతుంది కాబట్టి రేపొద్దున్న ఫ్యూచర్లో మంచి వాల్యూ ఉంటుందండి. చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.